వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. బ్లాక్ నెంబర్ 2లోని తన ఛాంబర్లో పూజా కార్యక్రమాల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయటమే తన ప్రధాన లక్ష్యమని, రాజధానుల వరుసలో మొదటి 5 ఒకటిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించిన విషయం కూడా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిందన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ನಾನು ದಿಂಪನ దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర